ఏపీ సర్కార్ ఫోకస్ మొత్తం అమరావతి పైనే. ఎలాగైనా ఈ ఏడాది ఒక రూపం తీసుకురావాలని తీవ్రంగా శ్రమిస్తోంది. రాజధాని నిర్మాణంలో కీలకమైన ఐకానిక్ టవర్స్ నిర్మాణం స్పీడ్ అందుకుంది. టవర్లను త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో కీలక అడుగులు వేస్తోంది. అసలు ఐకానిక్ టవర్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది? డయాగ్రిడ్ టెక్నాలజీతో పూర్తవుతున్న ఈ నిర్మాణాలు ఎప్పటికల్లా పూర్తవుతాయి? డయాగ్రిడ్ టెక్నాలజీలో ఒక డైమండ్ నిర్మాణం పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? ఆ వివరాలు ఈ వీడియోలో. నేను శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. నిర్మాణాల్లో వేగం పెరిగింది, పనుల్లో తేడా కనిపిస్తోంది. ప్రభుత్వం సైతం సీరియస్ ఫోకస్ పెట్టడంతో పనులు జోరందుకున్నాయి. ఎలాగైనా ఈ ఏడాదికి నిర్మాణాలను ఓ కొలుక్కి తీసుకురావాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్ల నిర్మాణం రాజధానిలో కీలక ఘట్టం. అందుకే డిసెంబర్లోగా 18 అంతస్తులు పూర్తవుతాయి అనేది అధికారుల అంచనా. రాజధాని అమరావతికి తలమానికమైన ఐకానిక్ నిర్మాణాల్లో త్వరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రధాన పరిపాలనా భవనాలైన జనరల్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, టవర్ 1, 2, టవర్ 3, 4ల నిర్మాణంలో తొలి అంకం పూర్తి కాబోతోంది. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఐకానిక్ టవర్ల డయాగ్రిడ్ నిర్మాణంలో తొలి డైమండ్ పూర్తవుతుందని నిర్మాణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నిర్మాణంలో అత్యంత సంక్లిష్టమైన ఫౌండేషన్, పైలింగ్ పనులు పూర్తి కావడంతో భవన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. భవన నిర్మాణంలో అత్యంత కీలకమైనది పునాదుల దశ. అందున అమరావతిలో నిర్మించే ఈ పరిపాలనా భవనాలు ఒక్కొక్కటి 40 అంతస్తులుంటాయి. జిఏడి భవనం అయితే ఏకంగా 50 అంతస్తుల వరకు ఉంటుంది. అలాంటి భవనాలకు పునాదులు అత్యంత పటిష్టంగా వేయాలి. దీనికోసం భారీగా గుంతలు తవ్వి రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దాదాపు 30 అడుగుల లోతులో గుంతలు తవ్వి వేస్తున్న ఫౌండేషన్, పైలింగ్ పనులకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. నేలమట్టం కంటే 30 అడుగుల లోతులో పనులు జరగడంతో చిన్న చినుకు పడితేనే పనులన్నీ ఆగిపోయేవి. దీంతో పునాదుల పనులకే 2 ఏళ్లకు పైగా సమయం పట్టింది. పునాదుల్లోకి చేరిన నీటిని తోడుకోవడం పెద్ద సవాల్గా మారింది. అయితే ఇప్పుడు ఇలాంటి బాలారిష్టాలను దాటి ఐకానిక్ భవనాల నిర్మాణం వేగంగా సాగుతోంది. నిర్మాణాలన్నీ ఇప్పుడు నేలను విడిచి ఆకాశం దిశగా దూసుకుపోతున్నాయి. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో జంపింగ్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అసలు ఏంటి జంపింగ్ టెక్నాలజీ? వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా. ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. ఇంతటి భారీ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి అంటే ఇలాంటి టెక్నాలజీని వినియోగిస్తారు. అసలు దీనికి జంపింగ్ టెక్నాలజీ అనే పేరు ఎలా వచ్చింది? వినడానికి వింతగా అనిపించిన భారీ నిర్మాణాల్లో ఈ టెక్నాలజీని వినియోగిస్తారు. జంపింగ్ టెక్నాలజీ అంటే కట్టుబడిలో ఇదొక రకం. జంపింగ్ టెక్నాలజీ అనేది షీర్ వాల్ టెక్నాలజీని పోలి ఉంటుంది, కానీ అంతకంటే ఎన్నో రెట్లు మెరుగైనది. షీర్ వాల్ టెక్నాలజీతో ప్రతి అంతస్తుకు షట్టరింగ్ చేసుకొని వాటి మధ్య స్టీలు, కాంక్రీట్తో గోడలు నిర్మించుకోవాలి. దానిపై స్లాబ్ వేసి స్లాబ్ మీద షట్టర్లు నిలబెట్టి పై అంతస్తుకు గోడలు కట్టుకోవాలి. కానీ జంపింగ్ టెక్నాలజీలో స్లాబుతో సంబంధం లేకుండా గోడలు నిర్మించుకుంటూ పైకి వెళ్ళిపోతారు. మెరైన్ ప్లైవుడ్ షట్టరింగ్ రైలు పట్టాల మాదిరిగా చెక్క బీముల సహాయంతో ముందుగా గోడల కోసం షట్టర్లను నిర్మించి మధ్యలో స్టీల్, కాంక్రీట్తో కలిపి కాంపోజిట్ మిక్స్ నింపి గోడలు పూర్తి చేస్తారు. గోడలు పూర్తయిన తర్వాత మరో అంతస్తు కోసం షట్టర్లను పిస్టన్లు, రైలింగ్ సహాయంతో అక్కడి నుంచి సులువుగా పైకి జరుపుతారు. షీర్వాల్ టెక్నాలజీలో స్లాబ్ అడ్డంగా ఉండడంతో ప్లేట్లన్నీ ఓడదీసి పైకి తీసుకెళ్లి మళ్ళీ బిగించుకోవాలి. కానీ జంపింగ్ టెక్నాలజీలో ఒక్కసారి బిగిస్తే వాటినే పై వరకు జరుపుకుంటూ వెళ్ళిపోవచ్చు. జంపింగ్ టెక్నాలజీ పద్ధతిలో 3 గంటల్లోనే పై అంతస్తుకు షట్టరింగ్ను జరుపుకొని స్టీల్, కాంక్రీట్ మిక్స్తో గోడలు కట్టేసుకోవచ్చు. ఇలా 40 అంతస్తుల వరకు షట్టర్లను జరుపుకుంటూ గోడలు నిర్మిస్తూ పోతారు. షట్టర్ను పైకి జరిపేందుకు 150 పిస్టన్లు అవసరం అవుతాయి. పిస్టన్లను ఆన్ ఆఫ్ చేస్తూ మెల్లగా రైలింగ్లను పైకి జరుపుతూ ఉంటారు.
ఇలా ఒక్కసారి పిస్టన్ లివర్ ఆన్ చేసి 4 అంగుళాలు పైకి జరుపుతారు. అలా ప్రతి 2 నిమిషాలకు ఒక 4 అంగుళాల చొప్పున రైలింగ్ని పైకి జరుపుతారు. ఇలా 50 సార్లు లివర్లు ఆన్ ఆఫ్ చేస్తూ 100 నిమిషాల్లో మరో ఫ్లోర్కు షట్టరింగ్ రెడీ చేస్తారు. ఇలా చేయడానికి 2.5 నుంచి 3 గంటలు సరిపోతుంది. గోడలను ఆధారంగా చేసుకొని ఒక్కో అంతస్తుకు పాతకాలం మిద్దెలకు మాదిరిగా భారీ వుడెన్ బీములు వేసి వాటిపై డెక్ ఎంబడ్ ప్లేట్లు అమర్చి స్లాబ్ వేస్తారు. ఈ విధానంతో పనులు వేగంగా జరుగుతాయి. అందుకే జంపింగ్ టెక్నాలజీతో ఐకానిక్ టవర్ల వేగం మరింత పెరిగింది. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో తొలి అడుగు పడబోతోంది. మరో నెల రోజుల్లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకొని 2వ దశలోకి అడుగు పెట్టబోతోంది. ఐకానిక్ టవర్స్లో అసలు డైమండ్స్ అంటే ఏంటి? ఎన్ని డైమండ్లు పూర్తయితే ఐకానిక్ టవర్స్ పూర్తవుతుంది? ఒక్కో డైమండ్ పూర్తి కావడానికి ఎన్ని రోజులు, ఎంత సమయం పడుతుంది? అసలు ఏంటి డైమండ్స్ గోల? ఐకానిక్ టవర్లలో డయాగ్రిడ్ టెక్నాలజీ కీలకం. అందుకే ఐకానిక్ అసెంబ్లీ టవర్లను డయాగ్రిడ్ నిర్మాణంలో నిర్మిస్తున్నారు. ఈ డయాగ్రిడ్ పిల్లర్ల మీద ఆధారపడి 40 నుంచి 50 అంతస్తుల భవనాలు నిలబడతాయి. ఈ డయాగ్రిడ్ నిర్మాణంలో కింద నుంచి పై వరకు 7 నుంచి 9 వరకు డైమండ్లు వస్తాయి. ఏటవాలుగా త్రిభుజాకారంలో నిర్మించే పిల్లర్లు 2 ఒక చోట కలిసి మళ్ళీ విడిపోయి పక్కనే ఉన్న ఇంకో పిల్లర్తో కలుస్తాయి. మళ్ళీ పైకి వెళ్ళి 2 కలుస్తాయి. అలా డైమండ్ ఆకారంలో డయాగ్రిడ్ పిల్లర్లు పైకి లేస్తాయి. ఈ డయాగ్రిడ్లో నిర్మించే ఒక డైమండ్ను ఆధారం చేసుకొని 6 అంతస్తులు వేస్తారు. ప్రస్తుతం పునాదుల దశను దాటి 3 అంతస్తుల వరకు నిర్మాణం జరిగింది. జిఏడి టవర్ సహా అన్ని పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ టవర్ 3-4ల పనుల్లో కొంచెం అదనపు పురోగతి కనిపిస్తోంది. ఈ అన్ని టవర్ల పనులు నేలమట్టాన్ని దాటి దాదాపు 3 అంతస్తుల వరకు వెళ్ళాయి. ఇక వర్షాలు వచ్చిన పనులకు ఎలాంటి ఆటంకం ఉండబోదు. దీంతో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. సెక్రటేరియట్ భవనాల నిర్మాణంలో ప్లైవుడ్, వుడెన్ బీమ్ జంపింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. మెరైన్ ప్లైవుడ్, వుడెన్ బీములను ఉపయోగించి నిర్మించే ఈ టెక్నాలజీకి మన సంప్రదాయ విధానం జోడించి భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమైన ఆధునిక విధానంలో ఒక్కో అంతస్తు నిర్మాణానికి సగటున 10 రోజుల కంటే తక్కువ సమయమే పడుతుంది. నిర్మాణ సమయం 3 వంతులు తగ్గడంతో వేగం 3 రెట్లు పెరుగుతుంది. ఈ కారణంగా ప్రతి 2 నెలలకు 6 అంతస్తులు నిర్మించవచ్చు. ఈ లెక్కన ఈ ఏడాది డిసెంబర్ నాటికి 3 డయాగ్రిడ్ డైమండ్లు, 18 అంతస్తులు పూర్తవుతాయని నిర్మాణ సంస్థల ఇంజనీర్లు చెబుతున్నారు. అదే వేగంతో పనులు జరిగితే వచ్చే ఏడాది ఇదే సమయానికి భవనాల నిర్మాణానికి సంబంధించి సివిల్ వర్క్ దాదాపుగా పూర్తవుతుందని చెబుతున్నారు. కొత్త విధానాలు, అద్భుతమైన టెక్నాలజీతో అమరావతి పనులు ఊపందుకున్నాయి. ఐకానిక్ టవర్స్ గతంతో పోలిస్తే శరవేగంగా దూసుకెళ్తున్నాయి. 2 నెలల్లో, మరొక 2 నెలల్లో దాదాపుగా ఒక కొలిక్కి రాబోతున్నాయి. ఒక రూపుదిద్దుకోబోతోంది, ఒక రూపం సంతరించుకోబోతోంది ఐకానిక్ టవర్స్. మరొక లేటెస్ట్ డెవలప్మెంట్తో మళ్ళీ ఐకానిక్ టవర్స్ ఏ స్థాయిలో ఎంతవరకు నిర్మాణాలు పూర్తయ్యాయో కంప్లీట్ డీటెయిల్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం. నేను శేఖర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.